అందరికీ వెల్కమ్. నా పేరు యశ్వంత్. మనం 20,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది స్మాల్ ఫ్యామిలీ. ప్రస్తుతానికి మనది చాలా చిన్న ఫ్యామిలీ, ఫ్యూచర్ లో పెద్దది అవ్వచ్చు. కానీ స్టార్టింగ్ నుంచి నన్ను చూసింది మాత్రం మీరే. 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకు. రేపు ఫ్యూచర్ లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ స్టార్టింగ్ లో నన్ను చూస్తూ వచ్చారు చూడు, వాళ్ళు మాత్రం ఎప్పటికీ స్పెషలే. సో అందులో మీ 20,000 మంది ఉన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా వస్తా ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నారు. చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలి. నా లైఫ్ లో జరుగుతుండేటివి, జరగబోతుండేటివి అన్ని షేర్ చేసుకోవాలి. ఇల్లు కడుతున్నాం, పెళ్లి గురించి అప్డేట్, నెక్స్ట్ మన వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి, కొత్త వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ప్లాన్ ఉంది వాటి గురించి. అండ్ 20,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు 2 గివ్ అవేస్ ఇద్దాం అనుకుంటున్నా. వాటి గురించి కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని, మన ఛానల్ ఎలా ఉండబోతుంది అని. లాస్ట్ వీడియో S26 Ultra అన్బాక్సింగ్ కి మాత్రం మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా థ్యాంక్స్. వ్యూస్ ఓకే, నార్మల్ గానే వచ్చాయి మనకి ఎప్పుడు వచ్చేలాగే, కానీ హైప్ మాత్రం చాలా వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళకున్న హైప్ పాయింట్స్ అన్ని ఇచ్చారు. మీరు ఇలా హైప్ చేస్తుంటే చాలు, ఏదో ఒక రోజు మనం రీచ్ అవుతాం. ఆ వీడియో కోసం మాత్రం చాలా కష్టపడ్డాం. 2 రోజులు నిద్రలేదు, లిటరలీ 2 రోజులు నిద్ర అయితే లేదు నాకు. ఆ మొబైల్ 27th నైట్ వచ్చింది. మీకు మార్చ్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్ అని వీడియో చేసి ఆ రోజు చెప్పా మీకు, జస్ట్ నాకు ఇప్పుడే మొబైల్ వచ్చింది అని. 27th నైట్ వచ్చింది అంటే ఆ 27th నైట్ నుంచి కూర్చున్నా నేను. ఇంకా రీసెర్చ్ చేయాలి, ఆ ప్రైవసీ డిస్ప్లే ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇంకా నైట్ అంతా రీసెర్చ్ చేశాను, స్క్రిప్టింగ్ రాసుకోవడం. 28th మొత్తం అలానే అయిపోయింది, స్క్రిప్టింగ్ రీసెర్చ్ ఇలా అయిపోయింది. 28th ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా షూటింగ్కి వెళ్ళి అన్ని వీడియోస్ తీసుకొని బయటకు వెళ్ళి బీరోస్ తీసుకోవడం, అలా 28th మొత్తం అయిపోయింది. March 2nd మనం పోస్ట్ చేయాలి వీడియోని. ఇంకా March 1st కూర్చున్నాము వీడియో ఎడిటింగ్ కి. March 1st కూర్చుంటే ఎడిటింగ్ చేస్తా. ఆ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి March 2nd మార్నింగ్ 5 గంటల వరకు వర్క్ చేశాం నిద్రపోకుండా. నేనైతే 2 రోజులు నిద్రపోలా, నాతో పాటు టీమ్ మెంబర్స్ కూడా ఒక రోజు నిద్రపోలేదు. అంత కష్టపడి వర్క్ చేసాం. మొత్తం అవుట్పుట్ పెట్టే టైంకి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అది ఇంకా ఎక్స్పోర్ట్ అవడానికి ఇంకో 2 గంటలు పట్టింది. లిటరలీ 2 రోజులు నిద్రపోకుండా చేసాం ఆ వీడియోని. బట్ రెస్పాన్స్ అయితే మీ దగ్గర నుంచి బాగా వచ్చింది. హైప్ కానీ కామెంట్స్ కానీ చాలా అనిపించింది, చాలా తృప్తిగా అనిపించింది నాకు. ఆ వీడియోకి వ్యూస్ మరీ ఎక్కువ రాలే, ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఇంకా మనం నా ఫ్యూచర్ అప్డేట్స్, ప్రజెంట్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అయితే ఇల్లు కడుతున్నాం మేము. ఇల్లు అంటే కొత్త ఇల్లు ఏం కాదు, ఆల్రెడీ ఇల్లు ఉంది మాకు. అంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను, అమ్మ, తమ్ముడు ముగ్గురం అదే బెడ్రూమ్ లో కొనుక్కుంటాం. కానీ వయసుకు వచ్చాం కదా, వయసు కంటే పెళ్లి వయసుకి వచ్చాం కదా, ఇంకో బెడ్రూమ్ ఖచ్చితంగా కావాలి. అందుకని చెప్పి ఇంటి పైన ఒక బెడ్రూమ్ వేస్తాం. ఆ పని అయితే ప్రెసెంట్ జరుగుతా ఉంది. దానివల్ల నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి తిరుగుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర మెటీరియల్స్ వాళ్ళకి ఏమైనా అవసరమైనా మేమే చూసుకోవాలి. నేను మా తమ్ముడు చూసుకోవాలి. వాడు ఒక వారం వస్తాడు, నేను ఒక వారం వెళ్తున్నాను. అలా తిరుగుతా ఉన్నా. నాకు మా నాన్న లేడు, మీకు తెలిసిందే. మిగతా అన్ని మేమే చూసుకోవాలి. అందువల్ల అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం, అవన్నీ అరేంజ్ చేయడం, వాళ్ళకి ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతానికి. కానీ తప్పదు, చేయాలి. అక్కడ ఇల్లు కట్టేదే చూసుకోవాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి, ఇక్కడ వీడియోస్ చేయాలి, ఇంకా అంతేకాకుండా నా సాఫ్ట్వేర్ జాబ్ కూడా చూసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నా లైఫ్లో. నిజం చెప్పాలంటే వాసిపోతుంది నాకు, కానీ తప్పదు, చేయాలి. నేను చేయగలను, ఐఎమ్ ఏ మ్యాన్, చేస్తా అంతే. నెక్స్ట్ నా పెళ్ళి. దీని గురించి అంటే కొత్తగా నాకేం చూడనవసరం లేదు, ఆల్రెడీ నేను చూసేసుకున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో. అది మాకు ఒక 10 years రిలేషన్షిప్. నా సైడ్ నుంచి ఒక 4 years ఎక్స్ట్రా ఉంటుంది. కానీ మేమిద్దరం రిలేషన్షిప్ లోకి వచ్చి ఇంకొక కొన్ని months లో 10 years అయిపోద్ది. ఇప్పటికీ ఏది ఫిక్స్ అవ్వలేదు, అంటే పెళ్ళి ఎప్పుడు అని ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే కష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే మీకు తెలిసిందే కదా, అంత ఈజీగా అవ్వదు. మా బీటెక్ 2020లో కంప్లీట్ అయింది. 2020 పాస్డ్ అవుట్ మేము. ఈ 6 years చాలా కష్టాలు పడి అటుపక్క ఇటుపక్క ఇద్దరిని ఒప్పించడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది మాకు. తన సైడ్ నుంచి తనకి చాలా ప్రెషర్ ఉండింది. ఇంట్లో తెలిసిందే కదా, బీటెక్ కావడం, అమ్మాయికి పెళ్లి చేసేయాలి. 6 సంవత్సరాలు తను మేనేజ్ చేసి ఎంతో కష్టపడి ఒప్పించింది. ఎందుకంటే కష్టపడాల్సి వచ్చింది, తప్పదు. నా సైడ్ నుంచి నాకు నాన్న లేడు, అంటే ఆస్తులు లేవు. ఏదో జాబ్ వచ్చింది నాకు. మొన్నటి వరకు కూడా ఒక 1.5 year 2 years వరకు కూడా నా జీతం 30,000. ఇప్పుడు నేను ఏదో వేరే కంపెనీకి చేంజ్ అయ్యి మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉండి ఏదో కొంచెం బాగానే తెచ్చుకుంటున్నా. అందులో ఇవన్నీ మేనేజ్ చేస్తున్నా కష్టపడి. నేను ఈ అన్నిటి మీద ఫోకస్ చేయడానికి కూడా తనే కారణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వెనకుండి సపోర్ట్ సిస్టమ్ లో ఉంది. ప్రెసెంట్ అయితే ఇంట్లో ఒప్పించగలిగాము. మీకు టైం వచ్చినప్పుడు నేనే పరిచయం చేస్తా అమ్మాయిని. పెళ్లి ఎప్పుడు అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అది ఫిక్స్ అయితే అది కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఫస్ట్ ఇల్లు అవ్వాలి, దాని తర్వాత పెళ్లి. కొంచెం భయంగా ఉంది, అన్ని ఒకటేసారి జరుగుతున్నాయి అని. ఈ ఇయర్ అంతా కొంచెం ప్యాక్డ్ ఉంది, గజిబిజిగా ఉంది నాకు. కానీ తప్పదు, మేనేజ్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఐఎమ్ ఏ మ్యాన్, మనం చేయాల్సిందే, తప్పదంతే. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం అన్ని చేయాలి. ఇది ప్రస్తుతానికి నా లైఫ్ గురించి అప్డేట్. ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే, మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనం అన్ని అన్బాక్సింగ్లు చేస్తున్నాం, లాంగ్ టర్మ్ రివ్యూలు ఇస్తున్నాం, కంపారిజన్లు చేస్తున్నాం, అండ్ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ మొబైల్స్, ప్రతి మంత్ రిలీజ్ అయ్యే మంచి మొబైల్స్, వీటన్నిటి గురించి చెప్తున్నాం. ఇంకా కొత్తగా ఏమైనా తీసుకురావాలా అని ఆలోచిస్తే నాకు ఒకటి అనిపించింది, విడిగా కెమెరా డెడికేటెడ్ రివ్యూస్ తీసుకురావాలనుకుంటున్నాం. ఎలాగో మనం మంచి మంచి మొబైల్స్ తీసుకున్నాం, కెమెరా మొబైల్స్. సో అన్ని కలిపి
కలిపి చెప్పేయడం కన్నా విడిగా కెమెరా వరకే ఒక విడిగా రివ్యూ తీసుకురావాలనుకుంటున్నా. అసలు ఏంది ఈ కెమెరా ఎలా ఉంది, రియల్ టైంలో చెక్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కెమెరా రివ్యూ వరకే చేద్దాం అనుకుంటున్నా. అంటే కంపారిజన్ కూడా 2 డిఫరెంట్ మొబైల్స్ ఓన్లీ కెమెరాసే పెట్టి కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఒకటైతే ఉంది. అండ్ ఇంకోటి రియల్ టైం రివ్యూ తీసుకొద్దాం అనుకుంటున్నా. రియల్ టైం రివ్యూ అంటే ఏం లేదు, నిన్న S26 Ultra మన దగ్గరకు వచ్చింది. దాన్ని ఒక రోజంతా యూజ్ చేసి అసలు ఏముంది, ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఒక్కటి నా రోజులో ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఎలాగో నేను ట్రావెల్ చేస్తాను అటు ఇటు. సో ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను వీడియో. మీకు ఒక వ్లాగ్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే వ్లాగ్ స్టార్ట్ చేసి అదే సేమ్ S26 Ultraలోనే వీడియో తీయడం, మీకు రాతో మొత్తం రాగా వీడియో ఫొటోస్ మొత్తం ఆ రోజులో ఏం జరిగింది అని, బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ రోజు అంతా యూజ్ చేసిన తర్వాత, సిగ్నల్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇలాగా ఒక రియల్ టైం రివ్యూ తీసుకొద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ టెక్ న్యూస్ అయితే మనం ఆపున్నాం, వీక్లీ టెక్ న్యూస్. ఇంతకుముందు వీక్లీ టెక్ న్యూస్ చేసేవాళ్ళం, ఆల్మోస్ట్ 11 ఎపిసోడ్స్ దాకా చేసాం. దాన్ని అయితే ఆప్ పెట్టున్నాం, ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నాను అటు ఇటు, మెయిన్ గా వీకెండ్సే చేస్తున్నాను. మనం వీక్లీ టెక్ న్యూస్ పెట్టేదే వీకెండ్స్. ఆ ప్లేస్ లో ఈ రియల్ టైం రివ్యూస్ తీసుకొద్దాం అనుకుంటాం. లైఫ్ ఇన్ ఏ డే విత్ S26 Ultra, లైఫ్ ఇన్ ఏ డే విత్ Vivo X300, అలాగే ఏ మొబైల్స్ ఉంటాయి నా దగ్గర ఆ మొబైల్స్ తో ప్రజెంట్ ఈ ప్లాన్ అయితే ఉంది నాకు. అది వర్కౌట్ అవుద్దో లేదో, మీకు సెట్ అవుతుందా, మీరు చూస్తారా లేదా అని మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీతో ఏమైనా మాట్లాడాలి అంటే ఒకటి, మీరు చేసే కామెంట్స్ నాకు అసలు చాలా ఆనందంగా ఉంది. ఈవెన్ S26 Ultra కూడా అందరూ ప్రసాదంతో పోలవడం, ప్రసాద్ వీడియో కన్నా నువ్వే బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, ఆయన కన్నా టెక్నాలజీ ఎక్కువ ఉంది. సో ఐటికి కొంచెం ఆనందంగానే ఉంది. కానీ ప్రసాద్ ఆయనని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి వచ్చాము. అది ప్రభాస్ అని చెప్తాడు కదా, సీనియరే, జూనియరే. ఆయన వాళ్ళ దగ్గర నుంచే మేము నేర్చుకుంది, వాళ్ళ తర్వాతే మేము సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. కానీ నా సైడ్ నుంచి మీకోసం నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. మీరు అన్నతో పోలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్, నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా. అండ్ నేను కొంచెం యూనిక్ గా ఉండడానికే ట్రై చేస్తా. మీకు కొంచెం యూనిక్ కొత్త వీడియోస్, రియల్ టైం వీడియోస్, రియల్ టైం రివ్యూస్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తా. నా నుంచి ఎప్పుడు మీరు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఇంకా కష్టపడాలి కూడా. మనం ఉండే పరిస్థితికి కష్టపడితేనే మనం ఎదగలం. నేను ఎవరికైనా చెప్తాను, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఈ ఫీల్డ్ అనే కాదు, మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నా, ఇంకే జాబ్లో ఉన్నా కష్టపడాలి. మనకున్న సోర్స్ ఒకటే, కష్టపడితే ఖచ్చితంగా దాని సక్సెస్ ఉంటుంది. అసలు బయట పనులు లేకుండా ఎంతోమంది తినడానికి కూడా లేకుండా చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళతో పోలిస్తే మనకి ఏదో పని ఉంది. సో ఏదో చేసి మనం బెస్ట్ ఇవ్వాలి. మన వీడియోస్ కూడా అంతే. ప్రతిరోజు మేము ఏదైనా కొత్తగా చేద్దామా, ఇంకేదైనా కొత్తగా చేద్దామా అని ఆలోచిస్తూనే ఉంటాం. ప్రతి వీడియోకి మేము ప్రాణం పెట్టి చేస్తాం. మీకు మా ఎడిటింగ్లో కానీ మా ప్రెజెంటేషన్లో కానీ కనపడుతుంది. నన్ను నేను రోజు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, అలానే చేసుకుంటాం కూడా. అందులో నో డౌట్ మన ఛానల్ నుంచి ద బెస్ట్ కంటెంట్ వస్తుంది. ఎప్పుడు మీకు జెన్యూన్ వేలో క్వాలిటీ స్టఫ్ ఉంటుంది. సో అది ఇంకా నెక్స్ట్ ఇదంతా పక్కన పెట్టేస్తే గివ్ అవేస్ ఇస్తాను కదా. ప్రజెంట్ అయితే 2 అనుకుంటున్నా. ఇవి మనకు బ్రాండ్ నుంచి వచ్చినట్టే, ఇవి నాకే ఇచ్చేసారు. ఒకటి మోటరోలా వాచ్, మోటరోలా సిగ్నేచర్ చేశాం మనం, దాంట్లో పంపించారు. ఇది నా దగ్గరే ఉంది, ఇంకా వీడియో కూడా చేయలేదు నేను. ఇది ఫస్ట్ గివ్ అవేగా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకోటి రియల్మీ బడ్స్ క్లిప్, ఇది రియల్మీ P4 పవర్ చేశాం కదా, దాంట్లో వచ్చింది. నేను ఇంకా నుంచి ఏదైనా బ్రాండ్ నాకు ఇస్తే నేను మీకే ఇద్దాం అనుకుంటున్నా. ఇది సార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంతే. మీరు నా మీద చూపించే ప్రేమకి ఇది మీకు రిటర్న్ గా ఇద్దాం అనుకుంటున్నా. ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక్కటే, ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, కామెంట్స్ చేస్తూ అన్నిట్లో ప్రతి దాంట్లో యాక్టివ్ గా ఉంటారో, మీరు లైక్స్ కానీ అన్నిట్లో వాళ్ళలో ఎవరో ఒకరికి వెళ్తాయి. ఇలాగా ప్రతి ఒక్కటి నాకు ఏదైనా బ్రాండ్ నుంచి వస్తే ఇవి నువ్వే ఉంచుకో అని చెప్పి నాకు ఏదైనా బ్రాండ్ ఇచ్చింది అనుకో, నేను మీకే ఇస్తాను. సో ప్రజెంట్ ఈ 2 గివ్ అవేకి తీసుకొస్తున్నాను. అండ్ ఈ 2 మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలంటే, నేను వీడియోస్ చేస్తాను, వీటి రివ్యూస్ చేస్తాను. ఆ రివ్యూలోనే చెప్తాను మీకు ఇది గివ్ అవేకి ఉంది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది అని చెప్పి. అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటి మోటరోలా వాచ్, ఇంకోటి రియల్మీ బడ్స్ క్లిప్. ఇవి కొంచెం డిఫరెంట్ ఇయర్ ఫోన్స్, ఇలా వస్తాయి, బయటకు వస్తాయి రింగ్ లాగా. ఈ 2 గివ్ అవేస్కి వస్తాయి. ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు గివ్ అవే కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేను సీరియస్ గా చెప్తున్నా, ఇది మన ఛానల్ గివ్ అవేస్ ఛానల్ కాదు. మీకు ఈ రోజు వస్తాయి, రేపు నాకు రాకపోవచ్చు, నేను ఇవ్వలేకపోవచ్చు. నాకు వచ్చిన రోజు నేను ఇస్తాను. అంటే గివ్ అవేస్ కోసమే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ ఎప్పుడు నేను నా సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి అని ఉంటా. వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదో ఒకటి నేర్చుకోండి నా దగ్గర నుంచి. మీరు యాక్టివ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే లైక్ చేయడం, అక్కడ వరకు చాలు. ఓన్లీ గివ్ అవే కోసం ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వద్దు. నేను ఇది చాలా గట్టిగా చెప్తాను మీకు. అలా గివ్ అవేస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అండ్ ఇంకోటి, నేను కామెంట్స్లో ఇప్పటికీ చూస్తూ ఉంటా, బ్రో గివ్ అవే బ్రో,
బ్రో ప్లీజ్ బ్రో నాకు మొబైల్ ఇవ్వు బ్రో, పాత మొబైల్ ఇవ్వు బ్రో. నేను నన్నే కాదు, మీరు ఎవరిని ఇలా అడుక్కోవద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీకు లేకపోయినా సరే కష్టపడి సంపాదించుకోండి, కానీ ఒకరి దగ్గరకు వచ్చి నాకు ఇవ్వు బ్రో అని అడుక్కోవద్దు. ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే గివ్ అవే పెడతానో ఇలా ఎవరైనా ఇస్తే తీసుకోండి ప్రేమతో, కానీ మీరు అడుక్కోవద్దు. ఇది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఇదేంది నా కోసం నేను చెప్పట్లేదు, మీకోసమే చెప్తాను. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు ఒకరి దగ్గర. మీ పేరెంట్స్కి తెలిసినా చాలా బాధపడతారు. మనం ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి అండ్ ఏవో కొన్ని లక్తో రావాలి. ఆ లక్ కష్టం ఉంటేనే ఎవడైనా సక్సెస్ అవుతాడు. సో ఇప్పుడు నేను గివ్ అవే పెట్టే వాళ్ళకి లక్, మీరే జాబ్ చేసి సంపాదిస్తే కష్టపడి సంపాదించినట్టు. సో ఇదైతే నేను చెప్తున్నా మీకు. కామెంట్స్ ఇలాంటివి అయితే చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటివి కామెంట్ చేయండి, మంచిగా ఎంగేజ్ అవుదాం. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై ఇస్తుంటా. అసలు నేను చేసే ప్రతి మొబైల్ రివ్యూ మీ కామెంట్స్ నుంచే, అది మీకు తెలిసిందే. అసలు అన్ని కంపారిజన్ వీడియోస్ ఎవరు చేస్తారు చెప్పండి? మీరు తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో చూడండి, హిందీలో చూడండి, ఎక్కడ ఇన్ని కంపారిజన్ వీడియోస్ ఉండవు. మన ఛానల్లో ఉన్నది ప్రతి ఒక్కటి మీ కామెంట్ నుంచి నేను తీసుకొనే కంపారిజన్ చేస్తాను. అలాగే మీ కామెంట్ని తీసుకొని చెప్పడం మర్చిపోయాను. మొబైల్ కొన్నా కూడా ఇదండి ఒప్పో Find X9 మీరు అడిగారు కదా రివ్యూ కావాలని చెప్పి, దీన్ని కూడా తెప్పించాను. దీని రివ్యూ వస్తుంది. అండ్ దీన్ని ఇది ఎక్కడో పెట్టున్నాను, ఈ Vivo X300తో కంపేర్ చేస్తాను. 2 బెస్ట్ కెమెరా మొబైల్స్, 2 కాంపిటీషన్ మొబైల్స్. ఈ వీడియోస్ కూడా వస్తాయి, వీటి మీద వర్క్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వీడియో అయితే గూగుల్ పిక్సెల్ 10కి 10 ప్రోకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి వస్తుంది, కంపారిజన్ వీడియో. దాని తర్వాత ఈ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇలా కష్టపడి కొని మరీ చేస్తాను మీరు అడుగుతున్నారని. మీరు ఇలాంటి కామెంట్స్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకున్న డౌట్స్, మీరు నన్ను ఏమైనా ఎంకరేజ్ చేయాలనుకుంటే, మీకు ఆ వీడియోలో ఏమి నచ్చింది ఆ పార్ట్ వరకు అక్కడ డిస్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటా, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, నేను మీకోసమే చెప్తున్నాను. ఒకరి కామెంట్ సెక్షన్లోకి కానీ ఒకరికి మెసేజ్లోకి కానీ ఇలాంటివి అడగద్దు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. నేను నా సైడ్ నుంచి మీరు నా మీద చూపించే ప్రేమకి ఎప్పుడు రుణపడే ఉంటాను. నేను చెప్పినట్టు నాకేమైనా బ్రాండ్ నాకే ఇస్తే అది నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా. అది మీరు లక్తో గెలుచుకోవచ్చు. గివ్ అవేస్ అనేది ఎప్పుడు లక్కే. సో మీకు లక్ ఉంటే మీకు వస్తుంది. జెన్యూన్ వేలోనే తీస్తాను. నేను ఇక్కడ ఏం చేసేది లేదు. నాకు బ్రాండ్ ఇచ్చింది నన్ను ఉంచుకోమని చెప్పి, కానీ నేను మీకు ఇచ్చేస్తున్నాను. కావాలంటే నేను అమ్ముకోవచ్చు, కానీ వద్దు. మీరు చూపించే ప్రేమకి ఎంతో కొంత తిరిగేయాలి కాబట్టి అవి ఇస్తాను నేను. ఇది ఒకటి నా సైడ్ నుంచి నేను చేయగలను మీకోసం. ఇది టోటల్గా వీడియో. ప్రజెంట్ నా లైఫ్లో జరుగుతుండేది అన్నీ మీకు ఇంకా పోను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ, మీరు నా ఫ్యామిలీ అంతే. నేను అదే అనుకుంటున్నాను. 20,000 సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 20,000 ఫ్యామిలీ. మనం ప్రతి ఒక్కటి మీతో నా లైఫ్ లాంగ్ షేర్ చేసుకుంటాను. నేను అటాచ్డ్గా ఉండాలనుకుంటున్నాను మీతో. అదే ఫీల్తో మన లైఫ్ లాంగ్ మన జర్నీ ఇలానే సాగుతుంది. నేను నా సైడ్ నుంచి కష్టపడతాను, మీ సైడ్ నుంచి మీరు సపోర్ట్ చేయించాలి. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చాం. ఇంకా మనం ఇలానే గ్రో అవుతా వెళ్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాం. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, హైప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.